ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటింది. గత ప్రభుత్వ హయాంలో గన్నులు, ఎక్స్చేంజ్, విద్య, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల, పౌర సరఫరాలు, దేవాదాయ మొదలైన శాఖల్లో విపరీతమైన అవినీతి జరిగిందని నిర్ధారణ అయింది. సాక్షులు కూడా దొరికాయి. ఇక అవినీతి అధికారులు, అప్పటి మంత్రులు జైలుకు వెళ్లటమే తరువాయి అని నేటి ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఆ అంశం మీడియాలో కూడా విపరీతంగా ప్రచారం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగం కొరలు చాచి అప్పటి తిమింగలాల భారతం పడతారని అనుకున్నారు. కానీ ఏపీలో జరుగుతున్నది దానికి రివర్స్. రెడ్ బుక్ లేదు, అందులో రాసిన రాజ్యాంగం లేదంటున్నారు ప్రజలు. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు చావాలేదని, చేత కాదని, అధికారం వచ్చాక వారి దారి వారు చూసుకున్నారని, ప్రజలను, కార్యకర్తలను నట్టెట్లో ముంచేసిపోయారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ప్రజల్లో ఎందుకిత అసహనం, ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది? అసలు ఏపీలో ఏం జరుగుతుంది? గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని విపరీతంగా దూషించిన వారికి, టీడీపీ నాయకులను, కార్యకర్తలను హతమర్చిన వారిపై, అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టిన వారిపై, కార్యకర్తలపై, పార్టీ ఆఫీసులపై దాడి చేసిన వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయని భావించారు. గతంలో రెడ్ బుక్ అంటూ హడావిడి చేసిన మంత్రి లోకేష్ తాము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టం, అవినీతిని, అక్రమాలకు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ విషయం మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదనే భావన ఉంది. ఇదే చర్చ ఎక్కువగా ఏపీ జనాల్లో వినపడుతున్న సత్యం. గత ప్రభుత్వంలో అవినీతి పరులు, అరాచకవాదులకు, వ్యవస్థల విధ్వంసానికి వ్యతిరేకంగా ఏపీ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చేసిన హడావిడి ఇప్పుడు ఏమాత్రం కనిపించడం లేదంటే, అధికారంలోకి రాకముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అప్పటి సీఎం జగన్ పైన, అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు, అధికారులపైన చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధాలుగానే పరిగణించేలా అనే అభిప్రాయాన్ని వస్తున్నారు. అంతా తూచేనా అనేలా చర్చలు జరుగుతున్నాయి. దొంగ కేసు పెట్టి 53 రోజులు జైలుకు పంపించారు. ఆయన బయటకు వచ్చి మీడియాలో అడిగితే ఆయన ఒకే ఒక మాట చెప్పారు, భయం మా బయటలోనే లేదు బ్రదర్. ఏం తప్పు చేయని వ్యక్తులం ఈరోజు దొంగ కేసులు పెట్టి మీరు లోపల పంపిస్తే మేము భయపడాం. నేను ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ చెప్తున్నా, కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు, సైనికులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఏ అధికారులైతే, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర బుక్ లో రాసుకున్నాను. దీనికి ఒక కారణం ఉంది. ఒకవేళ ఈ పుస్తకం లేకపోతే ఎవరో ఒకరిని ఎత్తుక్కుని మళ్ళీ పోస్టింగ్ల కోసం ఈ అధికారులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ బుక్ తెరిచి చూస్తా వాళ్ళ పేరు ఉందా లేదా అని. నేను ఎవరిని వదిలిపెట్టాను. పదే చెప్తున్నారు, లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు, ఎర్ర బుక్ చూపిస్తున్నారు, మాకు ఉచ్చబడుతుంది, అందుకే లోకేష్ ని అరెస్ట్ చేయాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు. తల్లి నేను చెప్తున్నా జగన్ కి, రా ఇక్కడనే ఉన్నా కళ్యాణదుర్గంలో, ఏనాడు తప్పు చేయాల, నిప్పుల్లాగా బతికిన వ్యక్తి. నేను తప్పు చేస్తుంటే ప్రజల ముందర పెట్టి నన్ను అరెస్ట్ చేయమని ఈ సభాముఖంగా సవాల్ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు జైలుకు పంపించారు. గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన పెద్దిరెడ్డి, అంబాటి, రోజా, బోత్స, సజ్జల పేర్నినాని
కొడాలి నాని, ద్వారంపుడి తదితరులు దర్జాగా తిరుగుతుంటే పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ లాంటి వాళ్లపైనే మాత్రమే చర్యలు తీసుకొని సరిపెట్టుకోవడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమిలోని ఆ 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారని, వాటిని ప్రక్షాళన చేస్తామని గతంలో ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు ప్రగల్భాలు పలికారు. అయితే సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పైన వ్యక్తిగత విషయాలను కూడా శేఖించేలా మాట్లాడిన దుర్మార్గులను అసలేం చేశారని ప్రజలు నిలదీస్తున్నారు. ఆ రోజు మీడియా ముందు వచ్చి వెక్కి ఏడ్చిన సీఎం చంద్రబాబు అధికారంలోకి ఎందుకు ఇలా సైలెంట్ అయిపోయారని ప్రశ్నిస్తున్నారు. జనసేన జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. ఇదిలా ఉంటే టీడీడీలో 100 కోట్ల రూపాయలు భక్తుల సొమ్మును అభివృద్ధి పేరుతో ముందుకొస్తానే డ్రా చేసేసి టీటీడీని ఓవర్ డ్రాఫ్ట్లోకి నెట్టేసి పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డును కూడా అపవిత్రం చేసి నెయ్యి కల్తీలో కూడా కోట్ల రూపాయలు దిగమింగేనా నాటి టీటీడీ ఆసమాములను ఏం చేశారని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో భక్తులను మోసం చేస్తున్నారంటూ నాసా హడావిడి చేసి ఇప్పుడు ఆ ట్రస్టును కొనసాగించడం లేదా అని శంకిస్తున్నారు. గతంలో చంద్రబాబును 52 రోజుల పాటు జైలు ఉంచడానికి టీటీడీలోని ఉన్నతాధికారి కుట్ర చేశారని నిర్ధారణ అయింది. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక చక్రం తిప్పి న్యాయ వ్యవస్థలోని పెద్దలకు దేవుడి షరతులు ఇచ్చి వైసీపీకి అనుకూలంగా ప్రభావితులను చేసి టీడీపీని మొత్తం గుత్తాధిపత్యంలా ఏలిన అంబాటి 3 పెద్దలను ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండపై ప్రక్షాళన అన్నారు. అక్కడ మొత్తం వైసీపీ గుండాలు, దుర్మార్గాలు తిష్ట వేశారని చెప్పారు. అసాంఘిక శక్తులు పెరిగిపోయాయన్నారు. టీటీడీ ప్రక్షాళన చేస్తానని, కొండపై ప్రశాంతమైన పరిస్థితిని నెలకొల్పుతానని, దొంగలందరినీ జైలుకు పంపడం ఖాయమని సాక్షాత్తు తిరుమలలోనే సీఎం అన్నారు. కానీ ఇప్పటి వరకు సాక్ష్యాధారాలతో సహా విజిలెన్స్ విచారణలో దొరికిన వారి నుండి నూలుపోగు కూడా వాళ్ళని టచ్ చేయలేకపోతున్నారని భక్తులు మండిపడుతున్నారు. జనానికి ఏదో చేస్తానని గుండెల నిండా ఊపిరి పీల్చుకునేలా చెబితే ఇప్పుడేమి అభివృద్ధి మాత్రం పేరుతో అప్పుడు చేసిన మాటలన్నీ మర్చిపోయి కక్ష తీర్చుకునే రాజకీయాలు నేను అసలు చెయ్యనంటే మేము వినాలా, ఇదేం న్యాయం బాబు అని ప్రజలు కేడార్లోనూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మీరు అధికారంలోకి రావడానికి గతంలో చొక్కలు చింపుకొని కేసులు పెట్టించుకుని జైల్లో వెళ్ళి చిప్పకుడు తిని మర్డర్లు చేయించుకుని కుటుంబాలను నాశనం చేసుకుని జీవితాలను త్యాగం చేసిన కార్యకర్తలైనా కనీసం కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదు. నడి రోడ్లపై వైసీపీ ముఖాలు కొళ్ల మోడలు కోసినట్లు టీడీపీ నేతల గొంతులను కోస్తూ ఉన్న చెరువులు లేవనే భావన ప్రజల్లో వచ్చేస్తుంది. పొంగునూరు ఇన్ఛార్జి సరెండర్ అయ్యాడు. సరెండర్ అయితే 350 మంది పైన కేసులు పెట్టారు. నేను అనుకుంటే రేపు ఒక్కడన తిరుగుతారా మీరు రోడ్ల మీద? తిరగలుగుతారా అని అడుగుతున్నా. 22 ఏళ్ల అధికారం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఒక్కడన ఉండేవాడా ఈ రోజుకి? చల్లాబాబు అని అతను పిలిపించి నువ్వు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి ఇయ్యి, ఇది చెప్పింది నీకు చేసింది చంద్రబాబు నాయుడు చెప్పాడు,
కాబట్టి నువ్వు ఆ పేరు చెప్పేసి నిన్ను వదిలిపెడతావని అడిగితే అంటే నేను భయపడిపోవాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కుక్కల మారిగా మరుగుతున్నారు వీళ్ళు నా మీద. కావాలని ఎన్ని కేసులు పెట్టారో మీరు చూశారు. నేను బయట వస్తే పోనీకుండా చేశారు. కావాలని అవినీతి ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యల్ని పోరాడితే నా మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టి నన్నే అరెస్ట్ చేసుకోమని చెప్పారు. దిక్కున్న దగ్గర చెప్పుకోండి, ఏం చేస్తా వచ్చేయి. నా ప్రజల కోసం అవసరమైతే ఎలాంటి త్యాగం. ఒకటి మాత్రం నిజం, కూటమి నేతలను ప్రజలు గెలిపించింది చెరువులో చేపలు పట్టడానికి కాదు, సముద్రంలో తిమింగాలను పట్టుకోవడానికి అనే విషయాన్ని మర్చిపోవద్దని ప్రజలు సూచిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ఆ తిమింగలను ఏరివేయడానికే ఈ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టేశారని విషయం మర్చిపోయిందని చెబుతున్నారు. అవినీతి పరులు అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే ప్రతీకార చర్య అవుతుందని, అభివృద్ధి ఆగిపోతుందని వితంటవాదం చేస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి పరులు అరాచకవాదులకు శిక్ష పడాలనే ప్రజలు మీకు ఓటు వేశారనే విషయం కూటమి పాలకులు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలుకుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలతో పాటు రెడ్ బుక్ పనిచేస్తుందా లేదా చూడాలి మరి. మనీ అన్ని ఎందుకు పక్కన మాట్లాడే మనీ